స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఉప మంత్రి తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం 200 కోట్లకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోవడానికి భయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా కడియంను అసహించుకుంటున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన కడియంపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే స్పీకర్ను సైతం కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలో 8 మంది లిఖిత పూర్వకంగా నిస్సిగ్గుగా మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అభివృద్ధి కోసమే సీఎం కలిసినామని లిఖిత పూర్వకంగా స్పీకర్ గారికి వారి వివరణ ఇవ్వడం జరిగింది. కానీ గణపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎక్కడున్నాడో చెప్తలేడు, ఏ పార్టీలో ఉన్నాడో చెప్తలేడు. రే కడియం, నీకు రేషం ఉంటే, చీము నెత్తురుంటే, వరంగల్ పౌరుషము నీకుంటే, నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి. ఇప్పటికే అప్రూవల్ గా మారినావు. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు, నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీను రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటున్నావు. మరి ఆఖరికి పశువులు, గడ్డి తిన్న పశువులు, అన్నం తిన్న కుక్కలు విశ్వాసంతో పనిచేస్తాయి. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం నీకు లేదు. ఒకవేళ కనుక నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒప్పుకో, ముక్కు నేలకు రాయి, కేసీఆర్ గారిని కలువు, తెలంగాణ భవన్ కు రా, యూరియా సమస్యల మీద నువ్వు మాట్లాడు. చెంపలేసుకొని ముందుకొస్తే తప్పకుండా నిన్ను బీఆర్ఎస్ అంటాం. నువ్వు నీ బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీలోకి పోయినావు, నీ బిడ్డ భవిష్యత్తు కోసం పోయినావు. 200 కోట్లకు అమ్ముడు పోయినావు. జనగాం బీఆర్ఎస్ కార్యాలయంలో 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోద్దని మాట్లాడినోడే బేరం కుదిరిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూలకుండా కాంగ్రెస్ లోకి పోయి రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ. ఫిరాయింపు ఎమ్మెల్యేలో